నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ మనస్సు. అంటే వీటిని ఎందుకు చెప్తున్నాడు, ఆ విధంగానే ఆరాధించాలని ఎందుకు చెప్తున్నాడు అనేది గ్రహించడానికి ఎవరికి చేత కావట్లేదు. అందుకనే వ్యర్థ ఆరాధన అనేది చేస్తే అది దేవుడు అంగీకరించడు. ఆ వ్యర్థ ఆరాధన ద్వారా ప్రయోజనము లేదు. ఆయన జీవిస్తున్నామన్న పేరు ఉంటుంది తప్ప మృతుడే. అంటే ఆయన చేస్తున్నట్టు ఆరాధన చేస్తున్నా అనుకుంటుండు, కానీ అది వ్యర్థ ఆరాధన. ఆ వ్యర్థ ఆరాధన అనేది నువ్వు గ్రహించలేకపోతున్నావు. అసలు చేతులతో దేవునికి పని లేదు, ఈ శరీరంతో కూడా దేవునికి పని లేదు. ఇప్పుడు మనం చూసినంత వరకు అయితే ఈ యొక్క శరీరానికి సంబంధించిన అవయవాలతో దేవునికి పని ఉన్నట్టుగా ఎక్కడన్నా కనపడదా మనం చూసిన? మరి అలాంటప్పుడు అక్కర్లేని దాన్ని, శరీరం కేవలం నిష్ప్రయోజనమనే మాట్లాడు, శరీరాన్ని ఆస్పదం చేసుకోవద్దని అంటుండే. మరి ఇన్ని ఉన్న తర్వాత మనం మరలా శరీరం ద్వారా వచ్చే సప్పుళ్ళు చేసే నాయిస్, ఏదైతే సౌండ్, శబ్దం ఉందో, ఆ శబ్దాన్ని పట్టుకొని దేవుడు సంతోషపడుతుండని అనుకోవడం. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈరోజు బైబిల్ సెమినార్ అనేది యాయిటిపాయల గ్రామంలో ఏర్పాటు చేసిన సంహేల్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన ఆదిమల్ల శ్యామ్ సుందర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క పనిలో వాడబడుతున్న విధానమును బట్టి దేవునికి మహిమ స్తోత్రములు కలుగునుగాక. మనం ఈరోజు చెప్పబడిన పాఠం యొక్క అంశం ఏంటంటే, వాట్ ఈజ్ ట్రూ వర్షిప్. పాఠం యొక్క అంశం ఏంటంటే, వాట్ ఈజ్ ట్రూ వర్షిప్ అంటే ఏది నిజమైన ఆరాధన. ఏది నిజమైన ఆరాధన అంటే, నిజమైన ఆరాధన ఏది అంటే దాని వెనక ఏదో అబద్ధం ఉందని అర్థం, అంతేనా? ఒకటి నిజం. ఇప్పుడు ప్రతిదానికి వ్యతిరేకాలు ఉంటాయి కొన్ని. ఒకటి నిజము అంటే ఇంకోటి అబద్ధం ఉంటుంది. అబద్ధం ఏముందుంటే దాని తర్వాత నిజం ఉంటుంది, అంతేగా? ఈ నిజం ఏది అని అంటే ఒకటి అబద్ధం ఉంది కాబట్టి నిజాన్ని వెలికి తీయాల్సి వస్తుంది, బయటికి తీయాలి. ఆ నిజము అనేది మనం తెలుసుకోవాలి. అందుకనే నేను చెప్పే సబ్జెక్టులన్నీ కూడా ఎలా ఉంటున్నాయంటే, టైటిల్ కూడా ఏది నిజమైన దైవభక్తి ఒకటి, ఏది నిజమైన సంఘము రెండవది, మూడవది ఏది నిజమైన ఆరాధన. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే, నిజం లేనివి కొన్ని ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఈ లోకంలో అందరూ ఆరాధించే వ్యక్తులు ఉన్నారు. అంటే దేవుడు కూడా మొట్టమొదట మనుషులను ఆరాధించే వారిగా సృష్టించాడు. ఆయన సృష్టించిన సృష్టిని బట్టి అందరూ ఆరాధిస్తూ ఉన్నారు. కానీ అందులో ఏది నిజం ఏది అబద్ధం అనేదే మనకు కావాలి ఇప్పుడు. అయితే ఆరాధన అనేది అనేక రకాలంటే మనం చూసుకున్నట్లయితే ఈ ప్రపంచంలో ఆరాధన ఏ విధంగా చేస్తున్నారంటే, మనం చూసినంత వరకు పలు విధాలుగా చేస్తూ ఉన్నారు. దీని యొక్క అర్థం ఏంటిది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఆరాధన అంటే ఏంటి అనేదే కావాలి అర్థం. ఆరాధన అనే అర్థం ఏంటిదో ఒకసారి మనం చూస్తే, ఆదికాండము 24వ అధ్యాయము 48వ వచనంలో,
ఆది కాండము 24వ అధ్యాయము 48వ వచనంలో మనం చూసినట్లయితే, నా తల వంచి యెహోవాకు మ్రొక్కి ఇక్కడ ఆరాధన అంటే ఏంటి అని ఒక్కసారి మనం ప్రశ్న వేసుకుంటే, ఆరాధన అంటే ఏంటి అని ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే, అక్కడ యెహోవాకు మ్రొక్కి మ్రొక్కి అంటే వర్షిప్. అంటే ఆ మ్రొక్కి అనే దానికి ఇంగ్లీష్లో ఏముంటుందంటే వర్షిప్ అని ఉంటుంది. ఇంగ్లీషు మ్రొక్కి అనే మాట ఉంది కదా, తెలుగులో మ్రొక్కి అంటే మ్రొక్కుట, తల వంచుట, తల వంచటము, మ్రొక్కడం. దానికి ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే వర్షిప్ అని ఉంది. అంటే వర్షిప్ అనే దానికి మనం ఏమని పిలుస్తున్నామంటే ఆరాధన అని పిలుస్తున్నాం. ఆ ఆరాధనకు దాని అర్థం ఏమని మనం చూసామంటే మ్రొక్కుట, తల వంచుట. యోహాను సువార్త 9వ అధ్యాయం 38వ వచనంలో, యోహాను సువార్త 9వ అధ్యాయం 38వ వచనంలో అక్కడ కూడా వ్రాయబడినది, అంతటా ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. ఇది కూడా మ్రొక్కెను అనే మాట ఏంటిదంటే వర్షిప్. వర్షిప్ అంటే ఏంది? ఆరాధన అనుకుంటున్నాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆరాధన అంటే ఏంటిది? మ్రొక్కటం. మరి మిగతా వాళ్ళు ఆరాధన అంటే ఏమనుకుంటున్నారు? ఆరాధన అంటే ఏమనుకుంటున్నారు? అయితే ఇంకొకటి కూడా ఉంది. ఇదే ఆరాధనకు లూకా సువార్త 4వ అధ్యాయము 8వ వచనం, లూకా సువార్త 4వ అధ్యాయము 8వ వచనం, అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ఎవరికి ఇచ్చాడు ప్రత్యుత్తరము? సాతానుడికి. సాతానుడితో యేసుక్రీస్తు చెప్పే మాట ఏంటో ఎరికనా? ఆయనను మాత్రమే మొక్కి సేవింపాల. అంటే ఇంకో నిర్వచనం ఏంటంటే సేవించుట అనే మాట. ఈ సేవించుట అనే మాట ఆరాధన కిందకే వస్తుంది. మత్తయి సువార్త 4:10లో కూడా అదే మాట ఉంటుంది. ఏమని అంటే, సాతానా వెనకకు వెళ్ళుము, నీ దేవుడైన ప్రభువును మ్రొక్కి అని వ్రాయబడింది. ఎక్కడ వ్రాయబడింది అని మనం ఒకసారి చూస్తే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 13వ వచనంలో, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన ప్రేరట ప్రమాణం చేయాలి. ఇక్కడ వ్రాయబడింది ఏమని? నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి. సేవించి అనే మాటకు ఇంగ్లీష్లో అక్కడ వర్షిప్ అనే ఉంటుంది. అంటే గ్రీకులో 2 పదాలుగా ఉన్నాయి. ఒకటేంటంటే, ఒక పదమేమో ప్రొస్కోనియో అనే పదం, ఏది ఆరాధనకు. ఇంకో పదమేమో లాట్రియో అనే పదం. లాట్రియో అనే పదానికి ఏమో సేవించటం అనే అర్థం ఇస్తుంది. ప్రొస్కోనియో అనే పదానికేమో మ్రొక్కుట, తల వంచుట అనే అర్థం ఇస్తుంది.
అయితే ఈ విషయాన్ని మనం బాగా పరిశీలన చేసినట్లయితే పాత నిబంధన ఆరాధనలో ఎలా చేశారు? వాళ్ళు మొక్కారు. పాత నిబంధన ఆరాధనలో మొక్కారు. మొక్కక మునుపు వాళ్ళు ఏం చేశారు తెలుసా? దహన బలి ఒకటి, రెండవది సమాధాన బలులు, మూడవది పాప పరిహారార్థ బలులు. ఈ విధమైన బలులు ఏమిటికి అర్పించేవారు? పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి, కృతజ్ఞత వ్యక్తపరచడానికి అర్పించిన అర్పణలు అన్నమాట. దహన బలి, సమాధాన బలులు, పాప పరిహార బలులు. తర్వాత యాజకత్వం. తర్వాత ఏముంది? యాజకత్వం. యాజకత్వం చెందిన ఆరోను వంశానికి చెందిన యాజకులు దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉండి ఆరాధించేవారు. ఇప్పుడు పాత నిబంధన కాలంలో యాకోబు వరకు, అబ్రహాం మొదలుకొని యాకోబు వరకు ఎలా ఆరాధన జరిగిందంటే శరీరానికి సంబంధించిన ఆరాధన జరిగింది. శరీరానికి సంబంధించిన ఆరాధనే జరిగింది. ఎందుకంటే వాళ్ళు అన్నీ శరీరానికి సంబంధించిన ఇప్పుడు బలులు అయితేంది, అయితేంది, ఇవన్నీ అన్ని శరీరానికి సంబంధించిన బలులు అర్పించారు. ఆ తర్వాత మోషే ధర్మశాస్త్రం వచ్చింది. మోషే ధర్మశాస్త్రం వచ్చినాక కూడా మోషే ధర్మశాస్త్రంలో కూడా శరీరానికి సంబంధించిన ఆరాధనలే జరిగాయి. ఈ విధంగా ఒకసారి మనం చూసినట్లయితే సంగీతాలు జరిగాయి, వీణలు వాయించారు, బూరలు ఊదారు, ఇవన్నీ చేశారు. రెండవ దిన వృత్తాంతములు మనం ఒకసారి చూసినట్లయితే రెండవ దిన వృత్తాంతములు 29వ అధ్యాయము 29. వారు అర్పించుట ముగించిన తర్వాత రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. ఏం అర్పించారు వాళ్ళు? ఏం అర్పించారంటే బలులు అర్పించారు. మనం అంతకన్నా పైనుంచి చదివినట్టయితే నేను చదువుతాను. 26 నుంచి కూడా మనం ఒకసారి చూస్తే 25వ వచనం నుంచి మనం చూద్దాం. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరములలో తాళములను, స్వరమండలములను, సితారలను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేసెను. మీకేమర్థమైందో ఇందులో కానీ, దావీదు రాజునకు దీర్ఘదర్శి అయిన గాదును, ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం. ఒక నిర్ణయం చేశారు వీళ్ళు ముగ్గురు. దేని గురించి చేశారు అంటే మ్యూజిక్ ఏర్పాటు చేయడం కొరకు. దేవుడు కోరుకోలే. ఇప్పుడు సౌండ్ అనేది ఏదైతుందో ఈ యొక్క సంగీతం, ఇన్స్ట్రుమెంటల్ సంగీతం, వీళ్ళు ముగ్గురు ఎవరు? దావీదు, దీర్ఘదర్శి అయిన గాదు, తర్వాత ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరములో, వారు చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరములో తాళములను, స్వరమండలములను, సితారలను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేసెను. అలాగూ జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు 26వ వచనంలో దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీలును, బూరలు ఊదుటకు యాజకులను నియమింపబడిరి. బలిపీఠం మీద దహన బలును అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను.
దహన బలి అర్పణ ఆరంభమగుటతోనే బూరలు ఊదుటతోనూ ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోనూ యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. 28వ వచనం. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండురి, బూరలు ఊదుచుండురి, నాదనము చేయుచుండిరి. దహన బలులు అర్పణ సమాప్తమవు వరకు ఇదంతయు జరుగుచుండెను. ఎక్కడ జరుగుతుంది? బలులు జరిపించేటప్పుడేమో ఈ యొక్క ఏమంటారు, ఇవన్నీ కూడా సౌండ్లు, చప్పుళ్ళు అంటే వాయిద్య సంగీతాల చప్పుళ్ళతోటి వాళ్ళు చేస్తున్నారు. కానీ అంతసేపు వీళ్ళేం ఒక పక్కన సంగీతాలు వాయిస్తూ ఉన్నారు, ఇంకో పక్కన సర్వ సమాజం 28 అంతసేపును ఎంతసేపు ఈ యొక్క మ్యూజిక్ అనేది ఈ యొక్క స్వరమండలంతో అయితేంది వాయిద్యాలతోని వాయిస్తున్న క్రమంలో వాళ్ళు ఏం చేశారు? అదే అంతసేపు వీళ్ళు ఈ పని మీద ఉన్నారు, కానీ సర్వ సమాజము పక్కన ఆరాధిస్తూ ఉన్నారు. ఆరాధిస్తూ గాయకులు పాడుచుండెను, బూరలు ఊదుచుండెను, నాదము చేయుచుండిరి. దహన బలి అర్పణ సమాప్తమవు వరకు ఇదంతయో జరుగుచుండెను. అంటే దహన బలులు అర్పించేటప్పుడు ఈ యొక్క చప్పుళ్ళు బాగా చేసేవారు అన్నమాట. అంటే వాయిద్య సంగీతాలు అయితేంది, బూరలు అయితేంది, ఆ పశువులను నరికేటప్పుడు ఈ యొక్క వాయిద్యాలు అవసరం పడేది. వాళ్ళు అవసరం పడేది. ఆ విధంగా వాయిద్యాలు వాయిస్తూ వాళ్ళు దేవునికి ఆరాధన, సమాజం సర్వ సమాజమేమో ఆరాధన వేరే దగ్గర చేస్తున్నారు. ఆవరణ మరలా పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము 3 ఉంటాయి. అందులో యాజకులు, ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి పోవడానికి ఆస్కారం ఉంటుంది. యాజకులు పరిశుద్ధ స్థలానికి పోయే ఆస్కారం ఉంటుంది. మరి మిగతా వాళ్ళు ఆవరణలో ఉండేవాళ్ళే. ఆవరణలో బలులు అర్పించారు కదా, సప్పుడు అనేది అక్కడ ఉండదు కదా. ఎక్కడ ఉంటుంది? బలిపీఠం దగ్గర బలులు అర్పించే కాడ ఈ యొక్క వాయిద్యాలు వాయించేవారు. మరి సర్వ సమాజం అంతా ఎక్కడ కూర్చునేవారు? ఆవరణలో కూర్చునేవారు. ఆవరణలో ఇక్కడ వీరు పాటలు పాడుకునేది, ఆరాధన చేసేది. బలిపీఠం దగ్గర సప్పుళ్ళు జరిగేది, వాయిద్యాలు జరిగేది. ఆ తర్వాత అక్కడ రక్త ప్రోక్షణ అనేది చేసేవారు. ఆ తర్వాత 29వ వచనానికి వచ్చినప్పుడు, వారు అర్పించుట ముగించిన తర్వాత, ఏమర్పించుట? దహన బలులు అర్పించుట ముగించిన తర్వాత రాజును అతనితో కూడనున్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. చూసారా? వీళ్ళు ఏం చేశారు? తమ తలలు వంచి, అంటే వారు వాయిద్య సంగీతాలతో దహన బలులు అనేవి అర్పించిన తర్వాత అవి ముగించేశారు. సర్వ సమాజమేమో ఆవరణలో ఆరాధిస్తూ ఉన్నారు, గాయకుల పాటల చేత ఆరాధిస్తూ ఉన్నారు. అవన్నీ ముగించి వచ్చిన తర్వాత రాజును అతనితో కూడున్న వారందరూ కూడా వారు కూడా వచ్చి ఆ సర్వ సమాజంలో వచ్చి ఆరాధించారు. మరి ఆ సర్వ సమాజం పరిశుద్ధ స్థలానికి వచ్చేందుకు ఆస్కారం లేదు. అతి పరిశుద్ధ స్థలానికి వచ్చే ఆస్కారం వాళ్ళకు లేదు. అందుకనే ఆ మధ్య గోడ అనేది, అంటే తెర, ఆ తెర రెండుగా చిరిగిపోయింది. కారణం ఏంటంటే ఇప్పుడు మనకు అది లేదు. ఆ విధంగా దేవుని యొక్క ఆరాధన, ఒక మాట చెప్పాలంటే ఆరాధన అంటే తలలు వంచి మొక్కడం.
మరి ఆరాధన అంటే ఏమంటున్నారు? ఇప్పుడు ఎగురులు పెట్టడం, డ్యాన్సులు వేయటం, చప్పట్లు కొట్టడం, గోల చేయటం, చేతులు ఎత్తడం, కేకలు కూడా వేస్తారు, కేకలు వేయటం, ఇవన్నీ కూడా ఆరాధన అనే దానికి ఒకే ఒక నిదర్శనం ఏంటిది, నిర్వచనం ఏంటిది అంటే తలలు వంచి ఆరాధించడం, ఇంకేం కాదుగా. వారు అన్ని దహన బలులు అర్పించిన తర్వాత ఆ యొక్క వాయిద్య సంగీతాలన్నీ వాయించే కాడికి వాయించడం ద్వారా అంతా ముగించుకున్నారు. కానీ ఆరాధన సమయానికి ఆ దేవుని దగ్గర ఆరాధించే సమయంలో ఎక్కడ అంటే మందిర ఆవరణలో తలలు వంచి ఆరాధించారు. అక్కడ ఏం లేవు, అక్కడ ఏం మ్యూజిక్ లేవు, లేకపోతే ఏమంటారు వాయిద్య సంగీతాలు ఏం లేవు, వాయించినట్టుగా మనము చూస్తాం. అందుకనే యేసు ప్రభు ఎందుకన్నాడంటే సాతానుతోటి, నీ ప్రభువు అయిన దేవునికి మొక్కమని రాయబడి ఉంది అన్నాడు. ఆయననే సేవించాలి. మరి ఒకవేళ సాతానునికి చెప్పేవాడు ఆరాధన ఎలా చేయాలో, కానీ ఆయన ఒక్కటే మాట అన్నాడు, మొక్కడం అంటే ఆరాధన. నన్ను 4:10 చూడండి ఒకసారి, మత్తయి సువార్త. అంతకన్నా పై వచనం చదవండి. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటిని నీకు ఇస్తానని ఆయనకు చెప్పాడు. అంటే సాతానుడు ఏం చెప్పాడు? నువ్వు నాకు ఆరాధన చేయన్నాడు యేసుక్రీస్తుని ఏమన్నాడు? నువ్వు నన్ను నాకు ఆరాధన చేయన్నాడు. అంటే దాని ఆరాధన అంటే దాన్ని ఏమనుకోవాలి ఇప్పుడు మనము అంటే మొక్కడం. అయితే ఆయన ఏమన్నాడు? నిన్ను మొక్కడం కాదు, నువ్వు నేనైనా ప్రభు అయిన దేవునికి మొక్కాల్సిందే అని చెప్పాడనమాట. మరి ఈ విషయానికి వస్తే మనం ఒకసారి చూసినట్లయితే మరి ఆ రోజుల్లో ఆరాధన మరి ఆ విధంగా ఎందుకు దేవుడు ఒప్పుకున్నాడు అంటే దిద్దుబాటు కాలం వస్తుంది కాబట్టి ఒప్పుకున్నాడు. ఇదంతా దిద్దుబాటు కాలం. ఎప్పుడు? కొత్త నిబంధన దిద్దుబాటు కాలం. ఒకసారి మార్కు సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుచుండిరని ఆయనను అడిగిరి. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. అంటే ఈ పాత నిబంధన కాలంలో ఉన్నవారంతా ఎలాంటి వారట? ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ వారి హృదయము దూరంగా ఉన్నది. అంటే యేసు ప్రభువే స్వయంగా చెప్తున్నాడు. అంటే వారి హృదయం ఎట్లా ఉంది అంటే నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. అంటే వాళ్ళు ఆరాధించిందంతా ఏమని అనుకోవాలా మనం? ఇప్పుడు వ్యర్థ ఆరాధనే కదా. కానీ కొత్త నిబంధనకు వచ్చారికే శరీరానికి సంబంధం లేకుండా ఆరాధన వచ్చేసింది. క్రొత్త నిబంధనకు వచ్చారికే శరీరానికి లేకుండా వచ్చింది. ఎలా వచ్చింది? దేవుణ్ణి ఆరాధించడానికి శరీరంతో పని లేదు. అప్పుడైతే శరీరంతో పని ఉంది. ఎట్లా అంటే బలులు అర్పించడం, రక్త ప్రోక్షణ అర్పించటం, అన్నీ బలులు అర్పించే సమయంలో దహన బలి అర్పించేటప్పుడు కట్టెలు పేర్చటం, కట్టెలు పేర్చిన తర్వాత మాంసం దాని మీద పేర్చటం, ఆ మాంసము కాలుతూ ఉన్నప్పుడు ఆ వచ్చే యొక్క సువాసన ఏదైతుందో ఆ వాసన చేత దేవుడు మహిమ పొందేవాడు.
ఇదంతా మనిషికి శరీరానికి సంబంధించిన పనులు ఉండేవి అన్నమాట. ఆ విధంగా జరిగింది. మరి ఇప్పుడైతే శరీరంతో పని లేదు. యోహాను సువార్త 6:63 ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మయే జీవింపజేయుచున్నది, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. అంటే ఆత్మ జీవింపజేస్తున్నది, శరీరము నిష్ప్రయోజనం. అంటే శరీరం నిష్ప్రయోజనం అంటే ఏంటిది? పనికిరానిది అన్నట్టే కదా. పనికిరానిది దేవునికి ఎందుకు మరి? శరీరము నిష్ప్రయోజనం అంటే పనికిరాదు, ప్రయోజనం లేనిది. ప్రయోజనం ఉంటే వేరు, ప్రయోజనం లేకుంటే ఇంకో తీరు. అంటే ఈ ప్రయోజనం లేని శరీరము తోటి దేవుడికి ఏం పని ఉందా? లేదు. మరి దేంతో పని ఉందని చెప్తున్నాడు? ఒకసారి మనం చూద్దాం. ఎట్లా అంటే ఇంకొకటి, యోహాను సువార్త 4:23-24 అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడునే వచ్చింది. ఇక్కడ శరీరంతో ఏమైనా పని ఉందా? సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అనే మాటలు ఏంటంటే, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆత్మతో సత్యంతోనూ ఎందుకు ఆరాధించాలంటే ఆయన ఆత్మ గనక, ఆయన ఆత్మ గనక ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అంటాడు. ఇంకో మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:3 ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపరుస్తున్న మనమే చున్నతి ఆచరించువారము. ఇక్కడ ఏమన్నాడు? ఎందుకనగా శరీరమును ఆస్పదనము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు. అంటే శరీరాన్ని నువ్వు ఉపయోగించుకోవాల్సిన అవసరం, శరీరాన్ని ఉపయోగించుకోవాల్సిన పని లేదు. మరి అందరూ ఏం చేస్తారంటే శరీరాన్ని ఉపయోగించుకో, శరీరం ఏమని సప్పట్లు కొడుతున్నారు. చాలామంది ఏం చేస్తారంటే మాట్లాడితే చేతులు లేపి అలేలియా అంటారు. చేతులు లేకుంటే మీకు చేతులు లేవా ఎందుకు లేపుతారు? చేతులు ఉన్న వాళ్ళు అలేలియా చేతులు చెప్పాలంటారు. చేతులను ఉపయోగించుకోవచ్చా? దీనిని బట్టి చూస్తే మనం ఆయన ఆత్మ గనుక ఆత్మతో ఆరాధించాలని ఇంకో శరీరమును ఆస్పదము చేసుకోవద్దు అంటున్నాడు. అలాంటి ఎట్లా ఆరాధించాలంటే ఆత్మతోటి. అయితే మనం ఇంకా మత్తయి సువార్త 22:37 నీ పూర్ణ హృదయంతోటు, నీ పూర్ణ ఆత్మతోని, నీ పూర్ణ మనసుతోటి నీ దేవుడైన ప్రభువును సేవింపవలననే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుడి. అంటే ఇక్కడ శరీరానికి ఏమైనా అవసరం ఉందా? అంటే హృదయం అంటే ఏమనుకుంటారు అంటే చాలామంది శరీరము అనుకుంటారు. ఎట్లా అంటే శరీరము ప్లస్ ఆత్మ = మనిషి. అంటే ఈ రెండు కలిస్తేనే మనిషి అయ్యిండు.
శరీరానికి కొన్ని అవయవాలు ఉన్నాయి. ఉన్నాయా? ఏమేమి అవయవాలు ఉన్నాయంటే ఉదాహరణకు తల, చేతులు, కాళ్ళు. ఇవి మనకు కనిపిస్తాయి. మనకు కనిపించే ఏంటంటే తల, కాళ్ళు, చేతులు, ఇవి కనిపించేవి శరీరానికి ఉన్న అవయవాలు. అదే మరి మనసుకున్న, హృదయానికి, ఇంకా ఆత్మకున్న అవయవాలు ఏంటి? ఆత్మకున్న అవయవాలు ఏంటి అంటే ఒకటి హృదయము, రెండవది మనస్సు, మూడవది ఆత్మ. ఇవి కూడా అవయవాలే కానీ కనిపించవు. మనసును కనిపెట్టినోడనుండా అది ఎట్లుంటాడో చూపించగలడా? ఆత్మను చూపించగలడా? మరి హృదయాన్ని కూడా చూపించలేడు. హృదయాన్ని చూపించలేడు, ఆత్మను చూపించలేడు. కనిపించేది ఇవి మనసు, ఇవి కనిపించనివి. ఈ కనిపించని తోటే దేవునికి పని. అందుకనే మళ్ళా చదవండి ఆ మాట, ఇప్పుడు మీకు అర్థమైంది. అందుకైనా నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ ఆత్మతోను, ఇక్కడ వచ్చాయా మూడు? ఏమొచ్చాయి? నీ పూర్ణ ఉదయము, నీ పూర్ణ మనస్సు, నీ పూర్ణ ఆత్మ. ఈ మూడు వచ్చినాయా? ఈ మూడు తోటే దేవునికి అవసరం. అదే మాట చెప్పిండా లేదా? ఈ మూడే అవసరం. పోనీ నీ కాళ్ళ చేత, నీ చేతుల చేత నువ్వు సప్పట్ల కొట్టడం ద్వారా చేయమన్నాడా? అనలే. మరి పాత నిబంధనలో ఏముంది? ఒకసారి మనం చూస్తే 6వ అధ్యాయం 6:4 సరే. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను. చూసావా? ఇక్కడ కూడా పాత నిబంధనలో కూడా ఆయన కోరుకున్నది ఏంటంటే నీ హృదయము, నీ మనస్సు, నీ ఆత్మ. అంటే ఇవే కావాలని కోరుకున్నాడు ఆయన. మరి ఎందుకు వ్యర్థారాధన అన్నాడు యేసుక్రీస్తు అంటే ఈ కాకుండా ఇంకోటి పెట్టుకురాను. ఏంటిది అంటే వాయిద్య సంగీతాలు. వాయిద్య సంగీతాలు పెట్టుకున్నారు. ఆయనకు అవసరం ఉన్నది ఏంటంటే ఆయన ఆత్మ కనుక, ఆత్మకున్న అవయవాలు ఏంటి అంటే హృదయము, మనస్సు, ఆత్మ. మరి దేవునికి కూడా హృదయం ఉంది, దేవునికి కూడా మనస్సు ఉంది, ఆత్మ. కాబట్టి ఆయనది సేమ్ అదే క్యారెక్టరు, సేమ్ అలాంటి క్యారెక్టర్ తోటే ఆయనను ఆరాధించాలి. అంటే ఆయన యొక్క ఆత్మను అలాంటి దాని ద్వారానే, మన ఆత్మతోటే, మన హృదయంతోటే, మన మనస్సుతోటే ఆయనను సంతోషపెట్టాలి. నీ హృదయంలో మ్రొక్కాలి, నీ మనస్సులో మ్రొక్కాలి, నీ ఆత్మలో మ్రొక్కాలి. మరి యేసు ప్రభువే స్వయంగా అన్నమాట ఇది. యేసు ప్రభువే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఆయన అన్న మాటలు 22:37. అందుకైన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోటూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. అంటే నీ పూర్ణ ఆత్మ కావాలి, నీ పూర్ణ హృదయం కావాలి, నీ పూర్ణ మనసు కావాలి. దేవుణ్ణి ఆరాధించాలంటే ఇవే అవసరం, ఇంకేం అవసరం లేదు. ఉన్నట్టు కనపడుతున్నాయా మనకాడ? పాత నిబంధనలో చూసినా అవే కావాలన్నాడు. యేసు ప్రభువు కొత్త నిబంధనలో చూసినా అవే అన్నాడు. సాతానుతో కూడా ఏమన్నాడు? నీ ప్రభు అయిన దేవునికి మొక్కు అన్నాడు. అక్కడ దావీదు రాజు వాళ్ళంతా ఏం చేశారు? తలలు వంచి మొక్కింది, ఆరాధించారు తలలు వంచి. అంటే ఆరాధన అనేది
చాలామంది ఏం చేస్తారంటే దానికి అర్థం లేక అందరు సంఘం అంతా కలిసి పాట పాడితే ఆరాధన అనుకుంటారు. అది సంఘం అంతా కలిసి గంభీరమైన స్వరంతో మంచి మ్యూజిక్తో అంటే వాయిద్య సంగీతాలతో గిటార్ ప్లే చేస్తూ ఉన్నప్పుడు ఆ సౌండ్ తోటి మంచిగా చేతులు ఇటు అటు ఊపుకుంటూ పాటలు పాడితే అదే ఆరాధన అనుకుంటున్నారు. పాటలు పాడితే ఆరాధన కాదు, అవి పాటలు పాడితే పాటలే, మాటలు మాట్లాడితే మాటలే, అంతేనా? పాటల ఆరాధన ఎట్లయితే? అయితే పాటలను ఆరాధన అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుగు భాష చక్కగా రానట్టు. అలా పాటలు ఆరాధన అంటే వాళ్ళకి తెలుగు భాష రానట్టేగా. తెలుగు భాష వచ్చిన వాళ్ళు అయితే పాటల ఆరాధన ఎట్టయితే ఈ పాటలేగా అనేది ఏమంటే తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది. కానీ పాటలను పట్టుకొని పాట పాడుకుంటూ ఆరాధన చేద్దామంటారు. పాటే ఆరాధనే. మరి పాట ఆరాధన ఎట్టయిద్దని ఎవరికి అర్థం కావట్లేదు. దీన్నే వ్యర్థంగా ఆరాధిస్తుర్రు అంటాడు ప్రభు. యేసుక్రీస్తు అనేది ఏందనుకున్నావు? ఈ ప్రజలు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు, పెదవులు మాత్రం పలుకుతున్నాయి, హృదయం మాత్రం దూరంగా ఉంది, కానీ వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వ్యర్థంగా ఆరాధిస్తున్నారు ఏంటంటే పాటని ఆరాధన అంటుండే, పాటను పట్టుకొని ఆరాధన అంటుండే. మరి అది వ్యర్థం కదా? వ్యర్థ ఆరాధన మంచి ఆరాధన అది. ఇప్పుడు పాట ఆరాధన అనేది తల ఉంచటం, మ్రొక్కటం, ఇదే కదా మనం చూసినది. మరి లేకపోతే పాటలు పాడితే ఆరాధన అనేది ఏమైనా ఉందా? బైబిల్ ఉందా? బైబిల్లో లేనిది పాటలు అనేది ఆయనను ఏమంటారు, దాని ద్వారా పాటల ద్వారా ఆరాధించడం అనేది వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళ జ్ఞానం ఎంతవరకు ఉంది అంటే వారు కూడా అంతే, అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే పాటలు పాడండి. ఎలా పాడాలి? నీ గాత్ర సంగీతం, గాత్రం. ఆ గాత్రం అనేది ఏంటి? శరీరానికి ఉండదు, ఆత్మకే ఉంటుంది. మాట అనేది శరీరానికి ఉండదు, ఆత్మకే ఉంటుంది. మరి శరీరానికి సంబంధించింది ఏదైనా సరే కేవలం నిష్ప్రయోజనమే అన్నాడు. అందును బట్టి యేసు ప్రభు అనే మాట ఏంటంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో ఆరాధించమన్నాడు. పోనీ మరి ఈడ మనకు ఇవన్నీ ఉన్నాయి కదా, మరి పరలోకంలో ఆరాధన నడుస్తుందా? ఇప్పుడు నడుస్తలేదా? మనం అనుకుందాం పరలోకంలో నడుస్తుందిగా. పరలోకంలో ఈ సప్పుళ్ళు ఉండాలా? దేవునికి ఏం కోదో కావాలనుకుంటే, ఇప్పుడు దేవునికి ఈ వాయిద్య సంగీతాలు, గిటారాలు, ఇంకా కంజరలు, ఇంకేంటేంటి అవి నాకు సరిగా రావు, వాటిని తబలాలు, ఇవన్నీ ఉంటే మరి దేవుడు ఆడ కూడా ఏర్పాటు చేసుకుంటాడుగా. వాటితోటే ఆయనకు ఆనందం అనుకుంటే, వాటితోటే వారికి ఆయనకు సంబంధం ఉంది అనుకుంటే, ఆ సౌండ్ తోటే దేవుడు ఆనందించి సంతోషపడతాడు అనుకుంటే మరి పరలోకంలో కూడా ఉపయోగించాలి కాబట్టి ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయనకు పైగా కెరూబులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, అక్కడ ఏమన్నా కనపడ్డాయి మనకు? పరలోకంలో ఆరాధన నడుస్తుంది. ఏం ఆరాధన నడుస్తుంది అంటే ఆయన ఆసీనుడయ్యాడు సింహాసనం మీద, అక్కడ సెరువులు ఉన్నారు. వీళ్ళంతా
ఆయనను ఆరాధిస్తున్నారు. ఏమని ఆరాధిస్తున్నారు? పరిశుద్ధ గాన ప్రతిగానాలతో. ఇది ఎక్కడ? తన మహిమ ద్వారా చూశాడు అక్కడ ఆరాధన జరిగేది. మరి పరలోకంలో ఇది ఆరాధన అంటారా? ఏమంటారు? ఆరాధనే కదా. ఈ ఆరాధన జరుగుతున్నప్పుడు మరి అక్కడ ఎందుకు లేవు ఈ వాయిద్య సంగీతాలు? దేవునికి వాటితోటే ఇష్టం అనుకుంటే అక్కడ చేయించలేడా? అక్కడ ఉంచలేడా? అంటే అక్కడ లేవు అంటే దాని అర్థం ఏంటి? ఆయనకు వాటితో పని లేదు, అసలు శరీరంతో పని లేదు అన్నప్పుడు, ఇక శరీరమే నిష్ప్రయోజనమైనప్పుడు ఈ కట్టెల వాటితో పని ఉండదు దేవునికి. ఇంకా మనం చూసినట్లే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8 నుంచి 11 వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవుళ్ళు చెప్పుచుండెను. అంటే పరలోకంలో ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు, ప్రభువు దగ్గర ఆయనను ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నప్పుడు ఆయన జరిగే ఆరాధన ఆ విధంగా ఉంది. మరి అదే ఆరాధన కోరుకుంటాడా? మన కాడ కూడా ఇంకేరేపు కోరుకుంటాడా? ఆయనది సేమ్ ఉంటుంది. ఆరాధన అనేది ఆయనకు ఏమంటారు, ఒక న్యాయ విధులు ఉంటాయి. ఆయన న్యాయ విధులే కానీ అన్యాయ విధులు అయితే కావు. న్యాయం విధులు అన్నప్పుడు అక్కడ ఇక్కడ ఒక తీరునే ఉంటుంది. ఒకవేళ అక్కడో తిరిగి ఇక్కడో తిరిగి ఉంటే సాతానుడే దేవుణ్ణి ప్రశ్నిస్తాడు. ఏమని? నువ్వు న్యాయవంతుడు అని చెప్పుకుంటావు, అక్కడ ఒక తీరుగా ఇక్కడ ఒక తీరుగా ఆరాధన ఏందండి మీది అంటాడా? అన్నాడు. అయితే సాతానుడు ఏం చేస్తున్నాడంటే వ్యర్థముగా ఆరాధించే పని పెడుతున్నాడు. వ్యర్థంగా ఆరాధించడం అంటే ఏంటంటే ఆయనను ఆరాధించే తీరుగా ఆరాధించకపోవడం. అందుకని నేను మొట్టమొదట ఏమన్నాను, ఈ నిజము అంటే ఏదో అబద్ధం ఉందని. అంతేనాగా? నిజము అంటే దాని వెనక అబద్ధం ఉంది అని అర్థం. అంతే. నిజమైన ఆరాధన ఎలాంటిది అంటే నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ హృదయంతో, పూర్ణ హృదయంతో నువ్వు తండ్రి అయిన దేవుణ్ణి సేవించాలి, ఆయనను మొక్కాలి. మరి వీళ్ళంతా అలా చేస్తున్నారు ఆరాధన. మరి అది దేవునికి అంగీకారమైనదా? అంగీకరించదగిన ఆరాధనేనా అది? అంటే పాత నిబంధన కాలంలోనైతే బలులు అర్పించేవారు, రక్త ప్రోక్షణ అర్పించేవారు, ఆవరణలోకి వచ్చేవారు, తలలు వంచేవారు, ఆరాధించేవారు. అంటే అక్కడ బలి ఖచ్చితంగా ఆరాధించాలంటే పాపం పోయేటట్టుగా బలులు అర్పించి పాప పరిహారార్థ బలి చెల్లించి బలిపీఠం మీద రక్త ప్రోక్షణ చేసి వాళ్ళ పాపాలు అన్నీ తీసేసుకున్న తర్వాత ఆవరణలోకి వచ్చి తలలు వంచి ఆరాధించేవారు. అంటే అక్కడ రక్త ప్రోక్షణ ఉండటం వల్ల వారికి పాప విముక్తి అనేది అప్పుడు ఆ టైంకి జరిగేది. సంవత్సరానికి 3 సార్లు 2 సార్లు అట్లా చేసేవారు. మరి ఇప్పుడు రక్త ప్రోక్షణగా అప్పుడు ఆరాధనలో రక్త ప్రోక్షణ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఉండాలిగా. ఇప్పుడు ఉండాలంటే ఇప్పుడు కూడా ఉంది మనకు. ఏంటిది అంటే ద్రాక్షారసం. ఇప్పుడు ద్రాక్షారసం ప్రభు వల్లలో ఉన్నాం కదా. ద్రాక్షారసం రక్త ప్రోక్షణ, క్రీస్తు రక్త ప్రోక్షణ. అదంతా కూడా ఒక్కసారి మన కొరకు రక్త ప్రోక్షణ చేశాడు. రక్త ప్రోక్షణ చేసినప్పుడు మనము ఆ యొక్క రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసంను ఆరాధనలో తీసుకుంటాం. ఎవరైతే ఆదివారం నాడు ఆరాధనలో ఈ యొక్క యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసాన్ని తీసుకోరో అది నిజమైన ఆరాధన కాదు. అక్కడ ప్రతి శనివారం నాడు వాళ్ళు బలులు అర్పించిన క్రమంలో రక్త ప్రోక్షణ జరిపించినాక వచ్చి తలలు వంచి ఆరాధించేవారు. మరి మనం ఇక్కడ ప్రతి ఆదివారంలో క్రీస్తు శరీరానికి రక్తానికి సాదృశ్యంగా రొట్టెను ఆ ద్రాక్షారసంను మనం తీసుకుంటున్నాం కదా.
అవి తీసుకుంటేనే ఆరాధన. అవి తీసుకుంటూ మనం మొక్కుతాం దేవునికి. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో మనం మొక్కితే అది నిజమైన ఆరాధన అవుతుంది. ఒక పాట పాడితేనో ఆరాధన కాదు. పాట పాడితే పాటే, వాక్యం చెప్తే వాక్యమే. పాటకు నేను 100 సార్లు చూశాను, కానీ వాళ్ళకు చెప్తే బాధపడతారో ఏమో నేను చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు నన్ను ఒకరు పిలిచినప్పుడు నేను వాళ్ళ దగ్గరికి పోయి ఇది నీ తప్పు అన్నా అనుకో, వాళ్ళు నన్ను పిలవరు, వాళ్ళు ఆ సత్యాన్ని గ్రహించలేరు. అంతే కదా. ఆ విషయాన్ని చాలామంది అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే, వ్యర్థ ఆరాధనకు ఇష్టపడుతున్నారు ప్రజలు. నిజమైన ఆరాధనలో వాయిద్య సంగీతాలు ఉండవు, గొడవలు ఉండవు. ఎప్పుడు 24 గంటలు ఒకటే గొడవ, అల్లరి. కొరింథీ పత్రికలో ఏమంటాడు? దేవుడు అల్లరికి కర్త కాడు, సమాధానమునకే కర్త. జీవము గల దేవుని సంఘంలో దేవుడు అల్లరికి కర్త కాడు అంటే అల్లరిని ఒప్పుకోడు అని అర్థం. మరి ఈ యొక్క సప్పుళ్ళు చేయటం ద్వారా, వాయిద్య సంగీతాలు వాయించడం ద్వారా అది అల్లరా లేకపోతే సమాధానమా? అల్లరే కదా. అంటే నాయిస్ అనేది ఇబ్బంది పెడుతుంది మనిషి. నాయిస్ అంటే చప్పుడు, సౌండ్, శబ్దం, పెద్ద శబ్దం అన్నమాట. అది మనిషిని ఇబ్బంది పెడుతుంది. చాలా పెద్ద బాగా సౌండ్, దాన్ని ఏమంటారు, డెసిబెల్సా ఏమంటారు, అంటే ఎక్కువ సౌండ్ వచ్చేయి. ఆ సౌండ్ వచ్చే వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, వీక్ ఉన్న వాళ్ళు గుండెకి కూడా చచ్చిపోతారు. ఈ డీజేకి సంబంధించిన వాళ్ళు ఆ సౌండ్కు పెడితే ఆ యొక్క ఆ వైబ్రేషన్ అనే సౌండ్కు ఆ గుండె ఆగిపోద్ది. అంటే అది ఎంత ప్రమాదకరమైంది ఆ సౌండ్. మనిషికి ప్రమాదకరమైంది, మనిషికే ప్రమాదకరమైంది. దేవునికి ఏం అక్కర వస్తుంది? అది దేవునికి అక్కర రాదు. అంటే ఆయన సమాధానానికే కర్త, కానీ అల్లరికి కర్త కాదు. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించలేకపోతున్నారు. దేవుణ్ణి ఆరాధించే తీరుగా ఆరాధించలేకపోతున్నారు. ప్రభువు చెప్పాడు, సాతానుతో ఏమన్నాడు? నువ్వు ప్రభువును మొక్కు అన్నాడు. అసలు ఆరాధన అంటే ఏంటి? తలలు వంచి మొక్కడం. అదే ఉందా? ఇంకేమన్నా ఉందా? తలలు వంచి మొక్కడం ఆరాధన అంటే అదే. అందుకని ప్రభువు సమరయ స్త్రీతో అన్నమాట ఏంటి? అదే మాట అన్నాడు. ఏమని? మీరు ఆత్మతో సత్యంతో ఆరాధించు. ఎందుకు అలా ఆరాధించాలంటే ఆయన ఆత్మ గనక. మరలా ఇక్కడ యోహాను సువార్తలో, మార్కు సువార్తలో కూడా అదే అంటాడు. ఏమంటాడు? నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ మనస్సు. అంటే వీటినే ఎందుకు చెప్తున్నాడు, ఆ విధంగానే ఆరాధించాలని ఎందుకు చెప్తున్నాడు అనేది గ్రహించడానికి ఎవరికి చేత కావట్లేదు. అందుకనే వ్యర్థారాధన అనేది చేస్తే అది దేవుడు అంగీకరించడు. ఆ వ్యర్థారాధన ద్వారా ప్రయోజనము లేదు. ఆయన జీవిస్తున్నామన్న పేరు ఉంటుంది తప్ప మృతుడే. అంటే ఆయన చేస్తున్నట్టు ఆరాధన చేస్తున్నా అనుకుంటుండు, కానీ అది వ్యర్థారాధన. ఆ వ్యర్థారాధన అనేది నువ్వు గ్రహించలేకపోతున్నావు. అసలు ఈ చేతులతో దేవునికి పని లేదు, ఈ శరీరంతో కూడా దేవునికి పని లేదు. ఇప్పుడు మనం చూసినంత వరకు అయితే ఈ యొక్క శరీరానికి సంబంధించిన అవయవాలతో దేవునికి పని ఉన్నట్టుగా ఎక్కడన్నా కనపడ్డదా? మనం చూసిన వరకు లేదు. మరి అలాంటప్పుడు అక్కర్లేని దాన్ని, శరీరం కేవలం నిష్ప్రయోజనం అనే మాట ఉండే, శరీరాన్ని ఆస్పదం చేసుకోవద్దని అంటుండే. మరి ఇన్ని ఉన్న తర్వాత మనం మరలా శరీరం ద్వారా వచ్చే సప్పుళ్ళు చేసే నాయిస్, ఏదైతే సౌండ్, శబ్దం ఉందో, ఆ శబ్దాన్ని పట్టుకొని
దేవుడు సంతోషపడుతుండు అని అనుకోవడం